హాయ్ గైస్, మన వైజాగ్ విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ సెంట్రల్ పార్క్లో విశాఖ ఉత్సవ సందర్భంగా ఫ్లవర్ షో అరేంజ్మెంట్ చేశారు. ఫ్లవర్ షో లాగా 2000 విశాఖ ఉత్సవ సందర్భంగా 31 వరకు, నెల 31 వరకు సెంట్రల్ పార్క్ కాంప్లెక్స్ దగ్గర ఆర్టీసీ కాంప్లెక్స్ చాలా బాగుంది. రకరకాల పూల మొక్కలు, ఇలాగా బంతి పూలు, చామంతి పూలు, రకరకాల మన ఏపీలో కాకుండా ఇండియాలో రకరకాల ప్లేసెస్ నుంచి తెప్పించి పెట్టారు. ఇది ఫ్లవర్ షో బాగుంది. అరేంజ్మెంట్స్ బోకేస్ సారీ వచ్చి చూడండి, చాలా బాగున్నది ఫ్లవర్ షో. మల్టిపుల్ ఇది స్టార్టింగ్ అనమాట. ఎంట్రీ ఇలా వేశారు, ఇది డిజైన్ చేసేలాగా. ఫ్లవర్ షో దగ్గర కనకమహాలక్ష్మి అమ్మవారిది శాండ్తో వేశారు. వైజాగ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి కనకమహాలక్ష్మి టెంపుల్. దాన్ని కూడా ఇలా పెట్టారు. ఇటువైపు ఏమైనా విఎంఆర్డి అని, ఈ విశాఖ విఎంఆర్డి వాళ్ళు నెరేస్తున్నారు. వాళ్ళు అందుకనే వాళ్ళు ఇలా సైకిల్ శిల్పం పెట్టారు శాండ్తో రకరకాలుగా. అంటే వైజాగ్లో ఏమేమి ఫేమస్ అయిపోతాయి. వినాయకుడిది వాటర్ ఫౌంటైన్, ఇలాగా మంచులింగం అనమాట, ఐస్ మంచులింగం. అలా ఇక్కడ స్టాండ్ ఫోటో సెక్షన్స్ కోసం ఎవరన్నా ఫోటోలు దిగాలనుకున్న ఫోటోషూట్ కోసం అని ఇలా ఫోటో పైన తాటాకులతో డెకరేట్ చేస్తారు. Like a phone. Without peacock. ఫోటో స్టైల్ పర్పస్ కోసం ఇలాగ, పిల్లల కోసం ఇలాగ షిప్ టైపు ఆకారం ఇలాగ ఒకటి. ఇంకొక సైకిల్ శిల్పం శివపార్వతులు మన విశాఖపట్నంలో కైలాష్ పెట్టారు. అది కూడా శాండ్తో సైకిల్ శిల్పం ఇలాగే సరే అరేంజ్. తక్కువ కట్టుకుంటే సందె పొద్దు నువ్వమ్మా, పచ్చ చీర కట్టుకుంటే పంట చేరు శివమ్మా. ఇలా క్యారెట్
బీన్స్తో ఇలాగ క్రోకోడైల్ తయారు చేశారు. అదేమన్నా లక్ష్మీ నరసింహస్వామి సింహాచల దేవస్థానం అది. వేశారు ఇలాగా విశాఖ సందర్భంగా ఇవన్నీ కూడా ఫ్లవర్ షో పెట్టారు. ఇది చాలా బాగుంది, చూడవచ్చు, ఎవరైనా విజిట్ చేయొచ్చు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది, టికెట్ ఏం లేదు. 31st వరకు.